తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి ఎన్ని పేర్లున్నాయంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం, కలియుగ దైవం. సహస్రనామాలతో నిత్యం ఆయన్ను పూజిస్తుంటారు. భక్తులు ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడు. అందుకే ఆయన్ను భక్త సులభుడు అంటారు. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మన మనోఫలకంపై కనిపించే చిత్రం, పెదవులపై పలికే మాట గోవింద. శ్రీ వెంకటేశ్వరుడి నామాల్లో గోవింద నామానికి ఓ ప్రత్యేకత ఉంది. గోవిందుడికి గోవులకు ఎంతటి అనుబంధం ఉందో కోనేటి రాయుడికి గోవులకు కూడా అంతే అనుబంధం ఉంది. ఆ అనుబంధమే గోవిందగా మారింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలినడకన తిరుమలకు వెళ్ళేవారు అలసట పోగొట్టుకునేందుకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని బిగ్గరగా ఆ నామాన్ని జపిస్తూ ముందుకు సాగుతారు. గోవింద నామం అంతటి శక్తివంతమైంది. గోవింద నామం పాపాలను నశింపచేసే నందకం, పాపులను శిక్షించే సుదర్శన చక్రం. ఇంతటి మహిమాన్వితమైన ఈ నామం స్వామివారికి ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? మొదట ఆ నామాన్ని పలికిన వారెవరు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. 3 నామాల వాడిని దర్శించుకోవటం కోసం 3000 మెట్లు ఎక్కి వెళ్తాం కదా, మరి కోపం వచ్చినప్పుడు గోముగా గోవిందా అని అరుస్తాం కదా, మరి ఆయనపై ప్రేమ కలిగినప్పుడు గోవిందా అని వినయంగా పిలుస్తాం కదా. భక్తి పారవశ్యంలో మునిగిపోయినప్పుడు ఆయన నామమే అమృతోపాసనం చేస్తాం కదా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అలాంటి స్వామిని గోవిందా అని మొదటగా సంబోధించింది ఎవరో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ద్వాపర యుగంలో గోవిందుడిగా పేరుగాంచిన శ్రీకృష్ణుడికి గోవులంటే ఎంతటి ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కలియుగంలో ఆయన అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడికి కూడా గోవులంటే ఇష్టం. ఒకనాడు అగస్త్య మహాముని వద్దకు శ్రీనివాసులు వెళ్ళి, నాకు ఒక గోవు ఇవ్వవా అని అడుగుతాడు. శ్రీనివాసుల కోరికను విన్న అగస్త్య మహాముని, నాకేమీ అభ్యంతరం లేదని, అయితే వేదాల ప్రకారం గోవును పుచ్చుకోవాలంటే సహధర్మచారిని కూడా ఉండాలని చెబుతాడు. సహధర్మచారినితో కలిసి వస్తే గోవును ఇస్తానని చెబుతాడు. కొంతకాలం తరువాత శ్రీనివాసులు పద్మావతి దేవితో కలిసి ఆశ్రమానికి వస్తారు. అయితే గురువుగారు లేరని, వచ్చాక గోవును తీసుకెళ్లమని చెబుతారు. దీంతో ఆగ్రహించిన శ్రీవారు తిరుమల కొండవైపు వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన అగస్త్య మహాముని ఆశ్రమంలో జరిగిన విషయం తెలుసుకొని గోవును కొంతమంది శిష్యులను వెంట పెట్టుకొని కొండవైపు వెళ్తారు. శ్రీనివాసులు నడుచుకుంటూ వెళ్ళటం గమనించిన అగస్త్య మహాముని ఆయన శిష్యులు గో ఇందా అని అరుస్తూ స్వామిని అనుసరిస్తారు. కానీ స్వామివారు వెనక్కి తిరిగి చూడటం కానీ ఆగటం కానీ చేయరు. ఆయన వెనుకలనే మహాముని శిష్యులు అనుసరిస్తూ గో ఇందా గో ఇందా. కొంతసేపటికి తరువాత గోవిందా అని అరవటం మొదలు పెడతారు. ఆ పిలుపు విన్న స్వామివారు క్షణం పాటు ఆగి ఆ పిలుపును ఆలకించి చిరుమందహాసంతో అదృశ్యమవుతారు. అప్పటి నుంచి ఎవరైతే శ్రీ వెంకటేశ్వరుడిని గోవిందా గోవిందా అని పిలుస్తారో వారి కోరికలను నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. మనం కూడా భక్తితో స్వామివారిని గోవిందా అని పిలుద్దామా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.